టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, రండి. ఈరోజు మా ఇంట్లో పచ్చని పప్పు అప్పడం పూలు కలిసిపోడు చూద్దాం రండి. వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, పథకాలం వంట. రండి చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు రండి చూపిస్తాను రండి. 150 గ్రాములు పచ్చని పప్పు వేసుకున్నాను. 1/4 కిలోలో సగం వంకాయలు 4, 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, తెల్లగడ్డ ఒకటి దంచి పెట్టుకోవాలి, కొద్దిగా కరింపాకు, అప్పడాలు ఒక మీ టేస్ట్కి తగినంత ఒక 6, 7 వేసుకోవచ్చు. ఇప్పుడు చేసేది చూపిస్తాను, ఓకే. ఇప్పుడు పప్పును బాగా కడిగి ఉడకబెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాత్రలు పెట్టుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ఉడికించుకున్న పప్పును ఇప్పుడు చేసేది చూపిస్తాను రండి. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, తర్వాత కొద్దిగా ఇంగువ, ఎర్రగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని ఈ టైంలోనే మనం ఉప్పు కారం మనకు ఎంత కావాలో అంతా చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు కట్టం మూసిపెట్టి బాగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత అప్పడాలు వేయించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతాను ఫ్రెండ్స్. ఉడికినాక అప్పడాలు వేయించేయాలి. అప్పడాలు వేయించి వేయాలి. కొంచెం ఉడకాలి. కొంచెం ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకొని అప్పడాలు వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్నాక అప్పడాలు వేయించుకోవాలి. ఇప్పుడు అప్పడాలు వేసుకోవాలి. వేసుకునేసి ఎమ్మి టేస్ట్ ఒక 2 నిమిషాలు అట్లా పెడతాము. పిల్లలు రండి, మా ఇంట్లో వేడి అన్నం తిందాం రండి. వేడి అన్నము, అప్పడం పువ్వు కలుసుకూర, రసము, కాకరకాయ ఫ్రై, వడియాలు, నేను పోసిన వడియాలు. ఓకే, ఎంత సూపర్గా ఉందో. మా ఇంట్లో ఈరోజు తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. అప్పడం కలుపుకోవడం అంత